భారత ప్రధాని మోడీ గారు 2 దేశాల పర్యటన కోసం జూలై 23వ తారీఖున బయలుదేరి వెళ్ళనున్నారు. ముందుగా యూకేకి వెళ్ళి అక్కడి నుంచి మాల్దీవ్స్కి వెళ్ళనున్నారు. జూలై 23, 24 ఈ తారీఖులైనా యూకేలో ఉండనున్నారు. అక్కడున్న బ్రిటన్ ప్రధాని మనకు తెలుసు లేబర్ పార్టీ అయిన కీర్ స్టార్మర్ గారిని కలవనున్నారు. ముఖ్యంగా ఇండియా యూకేకి సంబంధించిన కంప్లీట్ బైలేటరల్ రిలేషన్స్ మీద పూర్తి స్థాయిలో చర్చలు జరిపి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాల మీద కూడా చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత మోడీ గారు కింగ్ ప్రస్తుతం ఉన్న బ్రిటిష్ కింగ్ చార్ల్స్ IIIని కూడా కలవనున్నారనమాట. మనకు తెలుసు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియాతో సపరేట్గా వాణిజ్యపరమైన చర్చలు చేసుకుంది. ఇండియా యూకే కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా కుదిరిందనమాట. దానికి సంబంధించి వాణిజ్యం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, హెల్త్, ఎడ్యుకేషన్ చాలా అంశాలు మోడీ గారు కీర్ స్టార్మర్తో చర్చించనున్నారు. అక్కడి నుంచి మోడీ గారు మాల్దీవ్స్కి రానున్నారు. ముఖ్యంగా జూలై 26 మాల్దీవ్స్కి చాలా ప్రత్యేకం. మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ డే అనమాట. కరెక్ట్గా జూలై 26వ తారీఖున 1965 సంవత్సరంలో, అంటే కరెక్ట్గా 60 సంవత్సరాల క్రితం మాల్దీవ్స్కి స్వతంత్రం వచ్చింది బ్రిటన్ వాళ్ళ చేతుల నుంచి అనమాట. మోడీ గారు మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ డేకి చీఫ్ గెస్ట్గా వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు మోడీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారనమాట. మొహమ్మద్ మొయిజు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మోడీ గారు మాల్దీవ్స్కి వెళ్ళటం. మనకు తెలుసు మోడీ గారు ఇప్పటికీ ఆయన ప్రధాని అయిన తర్వాత 3 సార్లు మాల్దీవ్స్కి వెళ్ళారు. అయితే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్, మనకు తెలుసు 1.5 year క్రితం నుంచి కూడా ఇండియా మాల్దీవ్స్ మధ్య సంబంధాలు అంత దృఢంగా లేవన్నమాట. ప్రత్యేకంగా మాల్దీవ్స్ మొహమ్మద్ మొయిజు ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యారో ఆయన ఇండియా అవుట్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. అంతేకాదు ఇండియాకు వ్యతిరేకంగా చెప్తూ కూడా అక్కడున్న మినిస్టర్స్ కూడా చాలా పోస్టులు పెట్టారనమాట. దాంతో మనం కూడా ఇండియన్స్కి ఇండైరెక్ట్గా లక్షద్వీప్ని చూజ్ చేసుకోండి, మాల్దీవ్స్కి వద్దు అని చెప్పి మనం కూడా ప్రమోట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు కూడా లక్షద్వీప్కి వెళ్ళి స్పెషల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారనమాట. దాంతో మనందరూ తెలుసు మాల్దీవ్స్ అనేది టూరిస్ట్ బేస్డ్ ఎకానమీ. ఎంత టూరిస్టులు వస్తే మాల్దీవ్స్ అంతా వర్ధిల్తో ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ అక్కడ డబ్బులు వచ్చేది కూడా టూరిజం మీదే. దాంతో మాల్దీవ్స్ దిగొచ్చింది. చైనా కార్డు పక్కన పెట్టి మళ్ళీ ఇండియాతో దగ్గర రావడం స్టార్ట్ అయింది. మోడీ గారు ఎప్పుడో చెప్పారు సాగర్ అని, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అదే సాగర్ ఇప్పుడు మహాసాగర్గా మారిందనమాట. మాల్దీవ్స్ చిన్న దేశమైనా స్ట్రాటజికల్గా మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని మొదటి నుంచి కూడా మనం మాల్దీవ్స్కి ఏ సహాయం కావాలన్నా మనం చేసాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ మాల్దీవ్స్కి నీళ్లు లేనప్పుడు కూడా మనం షిప్మెంట్లో వాటర్ కూడా పంపించాం. ఈవెన్ డీసాలినేషన్ ప్లాంట్స్ కూడా మాల్దీవ్స్ మనం సపోర్ట్ చేస్తాం. ఇట్లా మాల్దీవ్స్కి చాలా చేస్తూ వచ్చాం అనమాట. ఒకప్పుడు కొంతమంది మెర్సినరీస్ వెళ్ళి మాల్దీవ్స్ని అటాక్ చేస్తే మనం ఆపరేషన్ క్యాక్టస్ లాంచ్ చేసి మాల్దీవ్స్ని ప్రొటెక్ట్ కూడా చేస్తాం. ఇప్పుడు మోడీ గారు మాల్దీవ్స్ ఇండిపెండెన్స్ డేకి గెస్ట్ ఆఫ్ హానర్గా వెళ్తున్నారనమాట. దాంతోపాటు మనకు తెలుసు రీసెంట్గా సాగర్, అంటే ఇండియన్ ఓషన్ రీజన్స్ కంట్రీకి సంబంధించి సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ని మహాసాగర్ అనే కాన్సెప్ట్తో ఇండియా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మాల్దీవ్స్కి ఈ విజిట్, మోడీ గారు వెళ్ళే విజిట్ అనేది చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.